సో అందరికీ జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్ సార్. ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడాగా నుంచి వచ్చేసిన అండ్ ఈరోజు డేట్ 29th of July 2025. సో మార్నింగ్ అప్డేట్ చేయడానికి వచ్చిన మనకి ఈరోజు నాగుల పంచమి. సో అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. అండ్ మనకి పంచకు సంబంధించిన వర్క్స్ అయితే అయినాయి. సో నిన్న బ్లాగ్ లో తీసిన కదా, సో పంచకు సంబంధించిన ధోతి వర్క్ అయితే అయింది. అండ్ ఇంకా మనకి పైకి వెళ్ళి నేను చేసిన సంబంధించిన వీడియో కూడా తీస్తాం. సో ఇంకా నేను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. జై శ్రీరామ్. సో అందరికీ జై శ్రీరామ్ సార్. సో ప్రెసెంట్ మనకి పంచకు సంబంధించిన వర్క్స్ అయితే చూపిస్తే ఒకసారి. సో మనకి పంచకి సంబంధించిన డిజైన్ అని ఉంటుంది కదా, సో నడుం భాగం దగ్గర సో మొత్తం డిజైన్ అని ఉంటుంది కదా, అదైతే అయిపోయింది. సో మొత్తం మనకి అట్లా కరువు సెమీ. సో మొత్తం పంచకి సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే అయినాయి. సో మొత్తం ఓవరాల్ గా సో సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా అయింది. సో చూడొచ్చు మొత్తం మనకి సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్స్ సో కనిపిస్తుంది అనుకుంటా. సో పంచకి డిజైన్ కానీ ఫోల్డింగ్ కానీ మొత్తం వచ్చేసింది. అండ్ ఇక్కడ మన శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవి, సో హైగ్రీవ స్వామి, సో ఎలుక కూడా సో రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను పైకి వెళ్ళి ఒకసారి ఒక బ్లాగ్ అయితే తీస్తా. సో పైన మూర్తి టీమ్ అన్న వాళ్ళు అయితే ఎలా వర్క్ చేస్తారు అని. సో ఇంకోటి షెడ్కి సంబంధించిన వర్క్స్ కూడా సో అయినాయి. సో చూడొచ్చు ఈ ఐరన్ అయితే వచ్చింది, షెడ్కి సంబంధించిన వర్క్ ఐరన్ అయితే. ఇక్కడ మన గణేష్ టెంపుల్ ఉంది, సో అదైతే సో ఐరన్ వర్క్ అయితే అవుతుంది. సో ఈ ప్రెసెంట్ అయితే మొత్తం ఓపెన్ ఉంది. సో అక్కడ హోల్స్ కొట్టారు కదా, సో హోల్స్ కనిపిస్తుంది కదా, సో అక్కడైతే వర్క్స్ నడుస్తున్నాయి. సో ఇక్కడ హోల్స్ షెడ్ చేయడానికి అయితే కొట్టిర్రు హోల్స్ అనేవి. సో మొత్తం మనకి హోల్స్ అనేవి దానికే కొట్టారు. సో మనకి షెడ్ ఉంటుంది కదా, సో మెయిన్ షెడ్ సో గణేష్ కి సంబంధించిన షెడ్ చేయడానికి సో మనకు ఐరన్ వెల్డింగ్ టీమ్ అండ్ కార్పెంటర్ టీమ్ అన్న వాళ్ళు అయితే చేస్తారు. సో కనిపిస్తున్నాయి కదా హోల్స్. సో మొత్తం హోల్స్ అయితే కొట్టారు. సో చూడొచ్చు హోల్స్ ఏ విధంగా అయితే కొట్టారో. సో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, సో మొత్తం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో మన గణేష్ టెంపుల్ సో ఇది. అండ్ ఇంకా పైకి వెళ్ళి తీస్తాం. ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి వ్యూ ఇది. సో మనకి హ్యాండ్స్ దాకా మొత్తం వెల్డింగ్ వర్క్ అనేది అయిపోయింది. సో ఇక్కడ నుంచి చూడొచ్చు. సో హ్యాండ్స్ మొత్తం మనకి మెష్ చేయడం అయిపోయింది. జాలీకి సంబంధించిన వర్క్స్ అనిపిస్తుంది అనుకుంటా. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూపిస్తాం, క్లియర్గా అనిపిస్తుంది. సో జాలీకి ఈ విధంగా అయిపోయింది. సో ఇది సెకండ్ లేయర్. మనకి బొజ్జ భాగం కూడా కనిపిస్తున్నట్టుంది. నేను ఆల్రెడీ నిన్న బ్లాగ్ లో చూపించా కదా, అప్పుడు మెష్ చేయకపోతే ఇప్పుడైతే సన్న జాలి అయితే కొట్టిర్రు చూడచ్చు. సో పైన మనకి తమిళనాడు టీం అయితే మొత్తం మట్టి అనేది తీసుకుంటారు. సో ఇదంతా మనకి మట్టి. సో ఇదంతా మనకి తమిళనాడు టీము. సో మూర్తి సార్ టీం అయితే మొత్తం సో ఫస్ట్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు ఏజెంట్. సో ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుంది అనుకుంటా సోమవారి తొండము. ఓ ఫేస్ కూడా కనిపిస్తుంది. సో సైడ్ కి ఇట్లా తొండంలా వచ్చింది చూడొచ్చు. అండ్ ఇక నేను పైకి వెళ్ళి ఒకసారి చూపిస్తా. ప్రెజెంట్ అయితే ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ లేయర్ సంబంధించిన వర్క్స్ సో ఇలా అయితే అవుతున్నాయి. సో మట్టి అయితే ఇస్తారు. సో ఇక్కడ మన ఫస్ట్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే సో ఈ విధంగా అయితే అవుతున్నాయి. సో ఆల్రెడీ కింద చూసారు కదా, సో కింద ఏ విధంగా అయితే మనకి ఫస్ట్ లేయర్ సంబంధించిన వర్క్స్ ఎట్లా చేస్తారు సో ఆ విధంగా అయితే చేస్తారు ఇక్కడ అయితే. సో పైన చేసిన సంబంధించిన వర్క్స్ అవుతున్నాయి. సో అది కూడా చూపిస్తా. సో ప్రెసెంట్ ఇక్కడ చూడొచ్చు అన్న వాళ్ళు ఎలా పెడతారు. ఓ సేమ్ ఎట్లయితే మనకి ఫస్ట్ లేయర్ సంబంధించిన మట్టి ఎట్లా చేస్తారు సో అలానే చేస్తారు. సో ఈ విధంగా అయితే మనకి సో తమిళనాడు సంబంధించిన టీం అయితే సో ఇలా మట్టి అయితే అప్లై చేస్తారు. సో ఒకసారి పైకి వెళ్దాం. సో పైకి వెళ్ళి అయితే తీస్తాం. సో ఫుల్ మట్టి అయితే ఉంది. సో ప్రెసెంట్ మొత్తం వర్క్స్ అయితే సో శేషనాకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి చూడొచ్చు. సో మొత్తం ఓవరాల్ గా మనకి శేషనాకు అనిపిస్తుంది కదా, అంతా మనకి శేషనాకు సంబంధించిన ఫస్ట్ లేయర్ వర్క్ కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ చూడొచ్చు ఎలా చేస్తారో. సో మొత్తం బ్యాక్ సో శేషనాకు సంబంధించిన మొత్తం హాఫ్ వర్క్ అయితే అయింది. సో పైన చూడొచ్చు ఇక్కడ సో దగ్గరికి అయితే వెళ్తలేదు సో కాబట్టి సో అందుకే
సో మనం లేచి మళ్ళీ పోవాలి. అందుకే వదలే. ప్రెసెంట్ ఇక్కడ నుంచి చూపిస్తున్నా కదా, మనకి మొత్తం ఇటు సైడ్ మట్టి పెట్టారు. సో ఫ్రంట్ నుంచి బ్యాక్, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఫ్రంట్ సైడ్ మొత్తం ఫస్ట్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే అయినాయి. సో ఇటు కూడా ఫస్ట్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే అయినాయి. ప్రెసెంట్ మనకి చూడొచ్చు ఎట్లా మనకి చేసిన ఫ్రంట్ సైడ్ ఎట్లుంటుందో సో ఆ విధంగా అయితే అయింది. ఒకసారి చూడొచ్చు. పైకి వెళ్ళి వ్యూ అయితే ఇట్లుంటుంది. మనకు గణేష్ ఫేస్ కూడా కనిపిస్తుంది కదా ఈజీగా. ఈ విధంగా అయితే మనకు గణేష్ మహారాజ్ ఫేస్ అయితే ఉండబోతుంది. అండ్ ప్రెసెంట్ అయితే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. సో అందుకే దగ్గరకు కూడా వెళ్ళనిస్తలేరు, వర్క్ అయితే నడుస్తున్నాయి కాబట్టి దాని గురించి అయితే దగ్గరికి వెళ్తలే. ఇక్కడ నుంచి అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది కదా ఏ విధంగా అయితే మనకు మట్టి పెడతారో. తమిళనాడు మూర్తి సార్ టీం అయితే పైన కూడా పెడతారు. సో పైన చూడొచ్చు బేస్ లా ఉంది కదా, జస్ట్ మనకి నించోడానికి అయితే. సో పైన లాస్ట్ ఇయర్ కూడా నించురు కదా, సో అలా అయితే నించోరు నా దేశం అయితే. ప్రెసెంట్ సో ఈ విధంగా అయితే ఉంది. మొత్తం మనకి జాలికి సంబంధించిన వర్క్ అయింది. తర్వాత చేసినాక కూడా పెట్టేసారు. సో మొత్తం మనకి ఇక్కడ మట్టి కనిపిస్తుంది కదా, 2 సైడ్స్ పెట్టేసారు, అటు ఇటు సెంటర్లో పెడతారు. అట్లా మెల్లగా మనకి ఏమంటారు మొత్తం గణేష్ సంబంధించిన మొత్తం అయితే స్టార్ట్ చేస్తారు ప్రెసెంట్ అయితే. సో ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనకి గణేష్ ఉంది కదా, ఇక్కడ మనకి గణేష్ ఫేస్ అయితే వస్తుంది కింద అయితే. పైన మనం చేసినాకే ఒక 13-14 ఫీట్స్ ఉంటుంది. సో దానికంటే ఎక్కువ. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. ప్రెసెంట్ అయితే మట్టికి సంబంధించిన వర్క్స్ అయితే అవుతుంది. సో ఫస్ట్ లేయర్ అయితే పెట్టారు. ప్రెసెంట్ అయితే మెల్లగా మనకి సెకండ్ లేయర్ కూడా పెట్టేస్తారు. సో ఇక్కడ నుంచి అయితే సిటీ వ్యూ చూడవచ్చు. సో అక్కడ సెక్రటేరియట్ మొత్తం ఇది గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇక్కడ వ్యూ అయితే ఇట్లుంటుంది. సో మనకి మట్టి అనేది సో ఇక్కడ రెడీ చేస్తారు. సో ఇక్కడ రెడీ చేసి పైకి అయితే తీసుకుపోతారు. సో ఇక్కడ బ్యాక్ ఫ్లాగ్ సో ఇక్కడ అండ్ అక్కడ సో ఇలా అయితే మనకి పైకి అయితే తీసుకుపోతారు. కింద నుంచి కొంచెం వేసుకొని పైకి అయితే తీసుకొస్తారు. సో ఇక్కడ ఫస్ట్ లేయర్ సంబంధించి మట్టి ఇదంతా గడ్డి ఇంకా మనకి మట్టి కలిపి అయితే చేస్తారు. ఇక్కడ నుంచి మనకి గణేష్ మహారాజ్ ఫేస్ కనిపిస్తుంది అనుకుంటా. తొండం కూడా చాలా బ్యూటిఫుల్ మనకి ఇట్లా. సో ఇట్లా వచ్చి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కిందకి వచ్చింది. అండ్ ఇక్కడ మనకి చేతికి సంబంధించిన వర్క్స్ కూడా అవుతున్నాయి. సో చూడొచ్చు. సో ఇక్కడ అమ్మవారి ఫేస్. సో ఇక్కడ మనకి గణేష్ సంబంధించింది కదా. సో మొత్తం ఓవరాల్గా ఇది నాకు తెలిసి బాచుపల్లి గణేష్కి అయితే చేస్తారు అనుకుంటా ఈ చేతులు అనేవి. సో కనిపిస్తున్నాయి. ఇది బాచుపల్లికి సంబంధించి గణేష్కి అయితే చేస్తారు అనుకుంటా. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. సో ప్రెసెంట్ అయితే మొత్తం మట్టికి సంబంధించిన పరిస్థితి ఈ విధంగా అయితే అవుతున్నాయి. సో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో డీటెయిల్గా పైకి వెళ్ళి అయితే చూపించా కదా. సో లైక్ చేయండి, 100 likes టార్గెట్ ఇస్తున్నా. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో కలుసుకుందాం. జై శ్రీ గణేష్.